అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. తాళాలు పగలగొట్టి తనిఖీలు చేసినా ఎలాంటి నగదు పట్టుబడలేదు. దాడులు భయభ్రాంతులకు గురి చేయడంతో సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహాలక్ష్మి స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో అలంపూర్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి. అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆదివారం రాత్రి ఐటీ శాఖ అధికారులు అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇంటిపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా ఐటీ శాఖ అధికారులు వచ్చి తాళాలు పగలగొట్టి మరి లోపల వెళ్ళి సోదాలు నిర్వహించి కూడా అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున కూడా డబ్బులు నిల్వ చేశారనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యం ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వివేక్, కేఎల్ఆర్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రి జానారెడ్డి ఇండ్లలో కాదా చాలా చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు కూడా డబ్బులు తరలిస్తున్నారనే కోణంలో కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టు కనిపిస్తుంది. సంపత్ కుమార్ భారీ ఎత్తున కొంచెం గుద్దంతో అస్సలు తగ్గించడం జరిగింది. భారీ ఎత్తున కూడా కార్యకర్తలు కలిసి చేరుకొని కూడా నినాదాలు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే తెలంగాణ ఎన్నికల నేపథ్యం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొన్న మాజీ ఐఏఎస్ అధికారులతో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ అనుమానం వచ్చినా కూడా ఎవరిని విడిచిపెట్టకుండా పార్టీలకు అధికంగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, అధికారులు కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న 3 రోజులలో తెలంగాణ ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. అధికార 30 తారీఖు తెలంగాణ ఎన్నికలు కూడా జరగనున్నాయి. భారీ ఎత్తున కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా భారీ ఎత్తున కూడా డబ్బులు పంచేతనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని పలువురి పైన కూడా దాడులు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేసిన కనిపిస్తుంది. ఇప్పటికైతే దాడులు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇంకా ఏమైనా డబ్బు మధ్యాహ్నానికి ఏమైనా దొరికాయనే కోణంలో కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. ఇంకా ఇంత పూర్తి సమాచారం రావాల్సింది కొంచెం సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కౌండిన్య, తాళాలు పగలగొట్టి మరి తనిఖీలు చేసినట్లుగా తెలుస్తుంది. మరి తనిఖీల్లో ఏమైనా లభ్యమయ్యాయంటారా? ఐటీ శాఖ అధికారులు అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. ఇంకేమైనా డబ్బులు నిల్వ చేశారనే కోణంలో కూడా తనిఖీలు నిర్వహించారు. విలువైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని కూడా సంబంధించిన దానిపై కూడా విచారణ చేపడుతున్నారు. అయితే సంపత్ కుమార్ కు ఏమైనా వ్యాపారాలు ఉన్న కోణంలో కూడా అధికారులు కూడా ఆరా విషయం కూడా తెలుస్తుంది. ఇంకా వ్యాపారాలు ఉంటే దానికి సంబంధించిన లావాదేవీలు కూడా ప్రశ్నించడం కూడా తెలుస్తుంది. గత 3 నెలల నుండి కూడా ఎలాంటి లావాదేవీలు జరిపారు, ఏమైనా భారీ ఎత్తున కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయనే కోణంలో కూడా ఆరా తీసినట్టు కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే ఇది ఎవరు తాళాలు పగలడానికి తాళాలు పూర్తిగా తెలియాల్సింది. ఆ సమయంలో ఇంకా ఎవరు లేకుండా ఉన్నారా, లేకపోతే అక్కడ వాళ్ళని లోపల అనుమతించకపోతే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారనే కోణంలో కూడా తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించే పరిస్థితి మనం చూస్తున్నాము. కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది కూడా తెలుస్తుంది. సంబంధించిన ఇప్పటికే ఇది సంఖ్యలో డబ్బు కోసం కావచ్చు, అదేవిధంగా కీలకమైన డాక్యుమెంట్స్ కోసం కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. ఇప్పటికైతే ఎలాంటి సమాచారం రాలేదు. కొంచెం సమయం పట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.